బయటికి గ్రెయినీగా కనిపించే ఈ దాల్ లోపల చాలా క్రీమీగా, సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ చూసి మీరు చేసుకున్నారంటే మీ ఇంట్లో అందరికి ఇదే ఫేవరెట్ డిష్ అయిపోతుంది. సో, మరి మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పప్పున్న ఎర్రకంది పప్పుని ఒక గ్లాస్ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ కుదరకపోతే కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న పప్పుని పొద్దున్న ఒక 3, 4 సార్లు వాష్ చేసుకోవాలి. కంపల్సరీగా సోక్ చేయాలనమాట. అప్పుడే మనకి లోపల పప్పు అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఉడికిన తర్వాత బయట గ్రెయినీగా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మనం చేత్తో ఇలా నలిపి చూస్తే తొక్క అనేది బయటకొచ్చేయాలి ఆటోమేటిక్‌గా. సో, అలా ఉంటే ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట. మనం కుక్కర్‌లో ఉడకబెట్టడానికి లేదా విడిగా అయినా ఉడకబెట్టడానికి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ పప్పుని నేను కుక్కర్ తీసుకున్నాను. తీసుకొని మొత్తం పప్పంతా ఈ కుక్కర్‌లో వేసేసి మనం ఒక కప్పు పప్పు తీసుకుంటే దానికి 3 వంతులు వాటర్ వేసుకోవాలండి. సో, 1 గ్లాస్ దాల్ ఇక్కడ నేను తీసుకున్నాను. సో, 3 గ్లాసెస్ అని వాటర్ యాడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఉజ్జాయింపుగా ఎయ్యాలంటే పప్పు మునిగే వరకు మనం వాటర్‌నైతే నింపుకోవాలి. వాటర్ ఒక్కటి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకేం వేయక్కర్లేదు. పప్పు ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. సో, ఇలా కుక్కర్ మూత పెట్టేసాక మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కనీసం 5 విజిల్స్ అయితే రానివ్వాలి. సో, చూడండి నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఇప్పుడు పప్పు పెట్టేస్తాను. ఇందులో ఇంకేమీ యాడ్ చేయలేదు. ఓన్లీ దాల్ అండ్ వాటర్ అనమాట. 3 టైమ్స్ వాటర్ యాడ్ చేశాను. సో, పప్పు ఇలాగ పెట్టుకున్న తర్వాత మనకు కనీసం 5 విజిల్స్ రావాలన్నాను కదా! 5 విజిల్స్ వచ్చాక మనం ఆపేసి పప్పు ఎలా ఉందో మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఈలోపు మనం వేరేగా విడిగా మనం పప్పుకు కావాల్సిన సామాగ్రి అయితే కట్ చేసుకుందాం. ఒక కనీసం 5 ఆనియన్స్ అయితే తీసుకోండి. 5 ఉల్లిపాయలు, ఒక టమాటా అయితే కంపల్సరీగా అవసరం. సో, టొమాటో ఎందుకు యాడ్ చేయాలంటే చిన్న పులుపొస్తుంది. బావుంటుంది. ఇంక చింతపండు ఎయ్యాల్సిన అవసరం ఉండదు. అప్పుడు పప్పుకు కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం కొరియాండర్ కూడా నానబెట్టేసుకోండి. చూడండి పప్పు ఉడికిపోయింది. 5 విజిల్స్ వచ్చేసాయి. నేను ఆపాను. చూడండి పప్పు ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉందో. సో, మీకు కూడా పప్పు ఈ విధంగా ఉడికిపోవాలనమాట. మనం ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఆ తొక్కలు ఆటోమేటిక్‌గా ఉడికిపోయి విడివిడిగా వచ్చేస్తుంటాయి. సో, ఒక్కసారి మనం గరిటెతోనే ఇలా మెదిపి చూసుకుంటే మనకి సాఫ్ట్‌గా అనిపించాలి. అలా అయితే మనకి పప్పు కంప్లీట్‌గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు చూడ్డానికి మనకి గ్రెయినీగా వాటర్‌లో విడిగా ఉన్నట్టుగా పప్పు కనిపిస్తది. కానీ మెల్లగా అదంతా కూడా క్రీమీగా అయిపోతదండి. సో, మనం కంప్లీట్‌గా ఈ పప్పు, వాటర్ కలిపి పక్క గిన్నెలోకి తీసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఫ్లేవర్ బిల్డింగ్ కోసం ప్రాసెస్ చేస్తున్నామనమాట. ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా! ఆనియన్స్ అయితే వేసి మనం మెల్లగా అవి ఫ్రై చేసుకోవాలి. స్లోగా చేయాలండి ఈ ప్రాసెస్. ఉల్లిపాయలు కొంచెం చిటపటలాడాక మనం ఇందులోకి టొమాటో, అలాగే కొరియాండర్, కొంచెం కరివేపాకు ఏవైతే మనం ఇందాక పక్కన పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మిస్టేక్ చేయొద్దు. హై ఫ్లేమ్‌లో దయచేసి వేయించకండి. లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు కుక్ చేస్తేనే వీటి అరోమా బయటకు వస్తుంది. ఇప్పుడు జీలకర్ర, కొంచెం కారం వేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనకు పేషెన్స్ ఉండాలి. లైట్ కలర్‌లో ఆపినా లేదా డార్క్‌గా, చేదుగా అయిపోయినా మనకి మొత్తం టేస్ట్ మారిపోతుంది. సో, పర్ఫెక్ట్ గోల్డెన్ స్టేజ్‌లోనే అసలు స్వీట్‌నెస్ వస్తుందనమాట. ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని సిమ్‌లో ఉడకనిద్దాం. ఇప్పుడు మనం కుక్కర్‌లో ఉడకబెట్టిన పప్పుని ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలనమాట. నెమ్మదిగా మొత్తం మిక్స్ చేయండి. అవసరమైతే కొద్దిగా వేడి నీళ్లు కలపండి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు సిమ్మర్‌లోనే మనం ఉంచాలి. ఈ సిమ్మింగ్ స్టేజ్‌లోనే ప్రతి ఫ్లేవర్ ఒకదానితో ఒకటి కలుస్తాయి. చూడ్డానికి చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్న ప్రతి గింజలో ఒక ప్రత్యేకమైన ఎర్తీ ఫ్లేవర్ ఉంటుందండి. అందుకే ఈ రెసిపీలో మన లక్ష్యం స్పైసెస్‌ని ఎక్కువ వేయడం కాదు. ఈ పప్పులో ఉన్న అసలు రుచిని మనం బయటకు తీసుకురావడం అన్నమాట. ఇంకొక 10 నిమిషాలు మనం స్టవ్ మీద సిమ్‌లో పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తాలింపు కోసం కమందస తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి వేసి దంచండి. ఇప్పుడు తాలింపు గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన వెంటనే ఒక చిన్న టెస్ట్ చేయండి. ఈ పాన్ నుండి సన్నగా ఆవిరి వస్తుంది. కానీ పొగ రావడం లేదు కదా! అది పర్ఫెక్ట్ టెంపరేచర్ అన్నమాట. ఇప్పుడు ఇందులో
వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఇక్కడ ఒక్క తప్పు మాత్రం చేయొద్దు. గోల్డెన్ అయ్యే వరకు మాత్రమే మనం వేయించాలి. ఒక్క 15 సెకండ్లు ఎక్కువైనా అదే వెల్లుల్లి మొత్తం తాలింపుని చేదుగా మార్చేస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి కలపండి. ఇప్పుడు చిటికెడు కారం వేసి ఒక్కసారి తిప్పి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే వేడి నూనెలో కారం ఎక్కువసేపు ఉంటే కాలిపోయి అందమైన రంగుతో పాటు రుచి కూడా పాడవుతుంది. ఇప్పుడు ఈ వేడి వేడి తాలింపును మన పప్పు మీద నెమ్మదిగా పోయండి. అదే ఈ రెసిపీకి గ్రాండ్ ఫైనల్ అనమాట. ఈ తాలింపులోని ప్రతి సువాసన పప్పులోకి నెమ్మదిగా దిగుతుంది. ఇప్పుడు మనం చేయబోయేది అసలైన స్టెప్ ఏంటంటే, ఇలా కలుపుతూ కొంచెం పప్పుని గ్రెయినీగా ఉన్నదాన్ని మనం సైడ్‌కి మెల్లగా మెదపాలనమాట. అలా మెదపడం వలన ఈ పప్పులో ఉన్న అసలు క్రీమీనెస్ అనేది మిగతా పప్పులోకి యాడ్ అవుతుంది. అలా చేయడం వలన ఈ పప్పు చాలా రిచ్‌గా, క్రీమీగా, చాలా డెలిషియస్‌గా మారుతుంది. సో, నేనెలా చూపిస్తున్నానో ఇక్కడ ఆ విధంగా మీరు సైడ్‌కి కొంచెం తీసుకొని పప్పు అలా మెల్లగా మ్యాష్ చేయండి. అలా మ్యాష్ చేయడం వలన చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది ఒక సూపర్ రెస్టారెంట్ దాల్‌లా తయారవుతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం దాల్‌నైతే కలిపేసుకొని సెపరేట్‌గా ఇంకా ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దాల్ అయితుంది కాబట్టి ఈ దాల్ తయారు చేయడానికి మనకి అసలైన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సాఫ్ట్‌గా, క్రీమీగా, టేస్టీగా ఉండే ఈ పప్పు అన్నంలోకైనా, రోటీలకైనా, ఎందులోకైనా సరిగ్గా సూట్ అవుతుందండి. ఫస్ట్ టిప్ ఏంటంటే సోకింగ్‌ని మనం ఎప్పుడు స్కిప్ చేయకూడదు. ఎప్పుడైనా హోల్ మసూర్ దాల్‌ని కనీసం మనం 6, 8 గంటలు నానబెడితే గింజలు సమంగా ఉడుకుతాయి. లోపల వరకు మెత్తగా అవుతాయి. కానీ బయట ఆకారం అలాగే ఉంటుంది. ఇదే మంచి టెక్స్చర్‌కి మొదటి రహస్యం అన్నమాట. టిప్ నెంబర్ 2 ఏంటంటే కన్సిస్టెన్సీని మనం ఎలా కంట్రోల్ చేయాలి. దాల్ ఒకవేళ చాలా గట్టిగా ఉంటే మనం చల్ల నీరు కాకుండా కొంచెం వేడి నీళ్ళే వేసుకొని కలుపుకోవాలి. చాలా పలుచగా అయితే మాత్రం మూత తీసి ఒక 15 నిమిషాలు మెల్లన మంటపై ఉడికించుకోవాలి. ఈ చిన్న 2 టిప్స్ గుర్తుంచుకుంటే ఈ హోల్ మసూర్ దాల్ అనేది ప్రతిసారి చాలా రుచిగా వస్తుంది. అలాగే మీ దగ్గర ఇంకేదైనా ప్రత్యేకమైన టిప్ ఉంటే కామెంట్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇంక మనం వేడి వేడి అన్నంలో ఈ దాల్ అయితే రుచి చూసేద్దాం. అన్నం తీసుకొని కొంచెం దాల్ వేసుకొని మనం ఒక్కొక్క ముద్ద తింటుంటే నోట్లో అలా వెన్నలా కరిగిపోతదండి. ఎంత టేస్టీగా ఉంటదంటే చాలా డెలిషియస్‌గా ఉంటది. ఈ నార్త్ ఇండియా, ఢిల్లీ, రాజస్థాన్ ఇటువైపు అంతా కూడా ఈ దాలే ప్రతి ఆల్టర్‌నేట్ డే తింటారనమాట. అలాగే ఇది దాల్ అని కాదు, చాలా హెల్తీ అనమాట. ఎందుకంటే ఇది తొక్కతో పాటు మనం ఉడకబెడతాం కదా! అందువలన ఇది హెల్త్‌కి చాలా మంచిది. మామూలు కందిపప్పుతో పోలిస్తే ఇది ఎందుకు బెటర్ అంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటదండి. పప్పు తొక్కతో పాటు ఉడికిస్తాం కాబట్టి మనకు డైలీ కావాల్సిన ఫైబర్ ఇందులో మనకి యాడ్ అయిపోతుందనమాట. ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ దాల్ చేసి పెట్టండి. గ్యారంటీగా మీరు ఒక సిగ్నేచర్ డిష్ చేశారని వాళ్ళ చేత అనిపించుకోవడం అయితే ఖాయం. ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మన ట్రావెల్ కిచెన్‌లో ఇంకా ఎన్నో ప్లేసెస్‌లో తిరిగిన చాలా డిషెస్ అయితే రాబోతున్నాయి. అన్నిటికి మించి ఏంటంటే అన్ని హెల్తీ రెసిపీస్ అండి. ఏ ప్లేస్‌కెళ్తే అక్కడ వాళ్ళు తినే హెల్తీ రెసిపీ ఏదుందో అది మాత్రమే ఈ ఛానెల్‌లో మీరు చూడబోతున్నారు. అందుకే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఛానెల్‌నైతే ఫాలో చేయండి. బాయ్ బాయ్.